అందరికి నమస్కారం. నా పేరు శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మనం సిరీస్ సంబంధించినటువంటి పార్ట్ 5 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి? వీడియోని లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి అండ్ దాంతో పాటు హైప్ అనేటటువంటి ఆప్షన్ అయితే ఇవ్వండి. ఓకేనా? ఈ 4 చాలా చాలా ముఖ్యం బిగులు. మీరందరూ కూడా ప్రిపరేషన్‌కి సిద్ధంగా ఉన్నారా? లెట్స్ గో టు ద క్వెషన్స్. ఓకే. సో, మనకిక్కడ క్వెషన్స్ ఆల్రెడీ మనం ఎన్ని కంప్లీట్ చేసుకున్నాం? దాదాపుగా 120+ క్వెషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఒక చాప్టర్‌లో 120 పైగా క్వెషన్స్ మనం సాల్వ్ చేయగలిగినాము. అది కూడా తక్కువ టైంలో. అంటే మీరు ఆల్రెడీ బెటర్ పొజిషన్‌లో ఉన్నారు. సో, మనకు బెటర్ పొజిషన్ కాదు కదా! మనకు బెస్ట్ కావాలి. అంటే చాలా తక్కువ టైంలో క్వెషన్ సాల్వ్ చేయగలిగితే టైం సేవ్ చేసుకోగలుగుతాం. టైం సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఇంకో క్వెషన్ సాల్వ్ చేసే టైం దొరుకుద్ది. ఇంకో క్వెషన్ కూడా మనం టైం సేవ్ ఉపయోగించుకొని సాల్వ్ చేయగలిగితే జాబ్ మనదే. 100 క్వెషన్స్‌లో మనం 100కి 100 పర్ఫెక్ట్‌గా చేయగలిగితే వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఓకే. ఈ యొక్క సిరీస్ అనేది మనకు ప్రతి గ్రూప్ డి ఎగ్జామ్‌లో అయితే వస్తది. కన్ఫర్మ్. అండ్ దాదాపుగా 90-95% సేమ్ మోడల్ క్వెషన్స్ వస్తాయి. కాబట్టి ఈ చాప్టర్ నుంచి వచ్చినటువంటి ప్రతి క్వెషన్‌ని దాదాపుగా మీరందరూ కూడా ఆన్సర్ అయితే చేయగలరు. ఎవరు? ఈ యొక్క వీడియోస్ అన్ని చూసిన వాళ్ళు. మరి దీంట్లో ఎన్ని క్వెషన్స్ ఉన్నాయి సార్? దీంట్లో 250కి పైగా ఉన్నాయి. ఆల్రెడీ 120 కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక 120 ఉన్నాయి. అంటే ఈ యొక్క వీడియో కాకుండా ఇంకా 3 పార్ట్‌లలో మనకి ఒక టోటల్ 250 క్వెషన్‌లు కంప్లీట్ అయిపోతాయి. ఓకే. సో, ఆ తర్వాత కూడా ఇంకొకటుంది. రీజనింగ్‌కి సంబంధించినటువంటి ప్రతి సెక్షన్ మనం కవర్ అప్ చేసుకుంటూ ఎళ్ళిపోతే ఖతం. ప్రతి చాప్టర్‌లో మనకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. దాని తర్వాత మనం రివిజన్ చేయగలిగినాం అంటే బెస్ట్ రిజల్ట్స్ తీసుకురాగలం. ఒకవేళ గనక మనం దాన్ని మార్క్ టెస్ట్‌లో పెర్ఫార్మెన్స్ చేయగలిగితే మనం ప్రో అవుతాం ఆ యొక్క చాప్టర్స్‌లలో. ఓకే. మనం ప్రో అయితే క్వెషన్ చూడగానే వితౌట్ పెన్ అండ్ పేపర్ కూడా ఆన్సర్ చేయగలం. ఓకే. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ క్వెషన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ద లెటర్స్ దట్ వెన్ ప్లేస్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద సేమ్ సీక్వెన్స్ ద బ్లాంక్స్ బిలో విల్ కంప్లీట్ ద లెటర్ సిరీస్. ఈ కింది ఖాళీలో ఇదే క్రమంలో ఎడమ నుంచి కుడికి ఉంచినప్పుడు అక్షర శ్రేణిని పూర్తి చేసే అక్షరాలను సూచించినటువంటి ఆప్షన్ ఎంచుకోండి. ఓకే. సో, ఈ విధమైనటువంటి మోడల్స్‌కి మనం 2 రకాలుగా అనుకున్నాం. ఒకటి ఆప్షన్స్ ఇంప్లిమెంటేషను. లేదు ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ కాదు అన్నప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్‌గా పార్టీషన్స్ మెథడ్. ఓకే. ఈ మొత్తం కూడితే మనకి ఎన్నొస్తున్నాయని చూసుకోవాలి. కానీ ఇది ఇంకొక కొత్త మోడల్ అన్నమాట. ఓకే. సో, ఇది ఇక్కడ ఆప్షన్స్ ఉపయోగించడము అన్ని సార్లు పాసిబిలిటీ కాదు. పార్టిషన్స్ వర్కౌట్ కాదు. ఇదొక థర్డ్ మెథడ్. అంటే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో ఈ మోడల్ రాలేదు. ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ పి ఒకసారి వచ్చింది. మళ్ళీ ఎక్కడ కనిపించట్లేదు. క్యూ ఒకసారి వచ్చింది. ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. ఆర్ చూడండి 3 సార్లు వచ్చింది. ఇది 3 సార్లు వచ్చింది. టీ ఒకసారి వచ్చింది. యు ఇక్కడ ఒకటేసారి. వి 3 సార్లు వచ్చింది. డబ్ల్యూ 3 సార్లు వచ్చింది. అంటే పీక్యూఆర్ఎస్ టీయూవీడబ్ల్యూ అట్లా ఆర్డర్‌లో కనిపిస్తుంది కదా! సేమ్. అదే మన యొక్క ఆర్డర్. అంటే ఆల్ఫాబెట్. ఓకే. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో మనకిక్కడ కనిపిస్తుంది. ఓకే. ఒకసారి చూడండి ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది. పీ తర్వాత క్యూ. క్యూ తర్వాత ఏమొస్తది? ఇక్కడ క్యూనే వస్తది. అంటే ఇక్కడ ఫస్ట్ పీ ఉంది కాబట్టి ఇది పోయింది. ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. ఓకే. ఇక్కడ చూడండి. ఒక పీ, 2 క్యూలు, 3 ఆర్‌లు, 4 ఎస్‌లు ఏసుకోవచ్చు కదా! ఓకే. ఒక టీ అండ్ ఇక్కడ 2 యూలు, 3 వీలు, 4 డబ్ల్యూలు పెట్టుకోవచ్చు కదా! ఎందుకంటే లాస్ట్‌లో అన్ని కూడా డబ్ల్యూలే ఉన్నాయి చూడండి. సో, ఇది మనకు పర్ఫెక్ట్ సెట్ వచ్చింది చూడండి. 1, 2, 3, 4 అండ్ నెక్స్ట్ 1, 2, 3, 4 పీఎస్‌యూడబ్ల్యూ, పీఎస్‌యూడబ్ల్యూ ఎక్కడుంది? ఇగో ఇక్కడనే ఉంది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. ఇక్కడ మనం స్మార్ట్‌నెస్‌తో పాటు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా ఉపయోగించాల్సి ఉంటది. ఓకే. 23, 27, 35, 47, 63 తర్వాత ఏమొస్తది? సో, ఆలోచించండి. 23 తర్వాత 27 ఓకే. 23 తర్వాత 27 ఓకే. కానీ మనకు 35 కూడా కనిపిస్తుంది కదా! తర్వాత 47 కూడా వచ్చింది. 63 కూడా వచ్చింది. మరి తర్వాత ఏంటి? డిఫరెన్స్ ఎంత? 4 డిఫరెన్స్ ఎంత? 8 ఈ డిఫరెన్స్ ఎంత? చెప్పండి ఎంత? 12 డిఫరెన్స్ ఎంత? 16 4 ఒకట్ల 4 4 రెండుల 8 4 మూడుల 12 4 నాలుగుల 16 4 ఐదుల 20 63 20 ఎంత? 83 ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ 105, 107, 103 డాష్ 101 111 ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవుతుందంటే ఆల్టర్నేటివ్. ఓకే. మనకు కావాల్సింది ఈ పొజిషన్. సో, ఈ పొజిషన్ అంటే ఇక్కడ, ఇక్కడ. ఓకే. సో, ఈ రెండు మధ్య డిఫరెన్స్ అంటే 4. ఇక్కడ మనం సిరీస్ ఎట్లా తీసుకోవచ్చు? 1, 3 తీసుకోవచ్చు. 2, 2 సిరీస్ తీసుకోవచ్చు. ఇది చూస్తే 2 డిఫరెన్స్ ఉంది. ఇది తీసుకుంటే 2 డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడేమైంది? ఇది కూడా 2, 2 అంటే 107 కంటే 2 ఎక్కువ అంటే 109, 109, 111 అంటే ఇదే. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్.
సేమ్ ఇక్కడ మనకు ఒక సీక్వెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏ రిపీట్ అయింది, సి రిపీట్ అయింది కాబట్టి దీన్ని పార్టిషన్ చేసుకుందాం. ఓకే, పార్టిషన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి, 20 ఉన్నాయి. సో 20 అంటే 5 4ల అంటే 5 ఒక సెట్ లెక్క తీసుకుందాం. సో ఇక్కడ స్టార్టింగ్ ఏ ఉంది కదా, సో ఏ తీసుకుంటే ఏసిడి, ఓకే ఇది సెట్ అవుతుంది. ఇంకో ఇక్కడికి అండ్ 1 2 3 4 5 ఇగో ఇక్కడికి ఏసిడి. ఓకే ఏసి ఇక్కడ సి పెట్టేసుకుంటే అన్నింటిలో కూడా సి ఉంది. ఓకే మనం అనుకునేది కరెక్టే, ఏసిడి. అండ్ ఇక్కడ ఎఫ్ ఉంది. ఓకే ఇక్కడ ఎఫ్ పెట్టేద్దాం. ఇక్కడ డి ఉంది. ఓకే ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ లో కూడా ఏ పెట్టేసుకుంటే ఇక్కడ ఏ ఉంది, ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ. ఓకే ఏసిడిఎఫ్. ఇక్కడ చూడండి ఇక్కడ బి వచ్చింది, ఇక్కడ డి వచ్చింది. అంటే ఇక్కడ సి పెట్టేసుకుందాం, ఇక్కడ ఏ పెట్టేసుకుందాం. సో చూడండి ఏసిడి ఎఫ్ఏ, ఏసిడి ఎఫ్బి, ఏసిడి ఎఫ్సి, ఏసిడి ఎఫ్టి. ఓకే మన యొక్క క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ లాస్ట్లో ఎఫ్ అదొకటే ఉంది కాబట్టి. 54 149 294 489 తర్వాత ఏమొస్తుంది, సో ఇట్లా వస్తుందంటే మల్టిప్లికేషన్. 54 149 294 489. ఓకే సో ఈ క్వశ్చన్కి డబల్ స్టార్ ఇచ్చుకోండి, ఎందుకంటే జనరల్ మెథడ్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ రావట్లేదు. సో ఇక్కడ ఎట్లా చేస్తామంటే డైరెక్ట్గా ఒక స్క్వేర్ నెంబర్ తీసుకొని దానికి 5 యాడ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 స్క్వేర్ ఎంత, 49 ప్లస్ 5 దట్ ఈక్వల్స్ ఎంత, 49 ప్లస్ 5 ఎంత, 54 మ్యాచ్ అవుతుంది. ఓకే అండ్ నెక్స్ట్ ఇది తీసుకుంటే 7 కదా, 9 తీసుకుంటే 81 వస్తుంది. అదే 12 తీసుకుంటే 12 స్క్వేర్ 144 ప్లస్ 5. ఓకే సో 149. అండ్ అదేవిధంగా 294 అంటే 289 అంటే 17 స్క్వేర్ ప్లస్ 5 285, 289 ప్లస్ 5 అంటే 294. అండ్ ఇది ఎంత అవుతుంది, 22 స్క్వేర్. 22 స్క్వేర్ అంటే ఎంత, 484 ప్లస్ 5 చేస్తే 489. 7 12 17 22 తర్వాత ఏమవుతుంది 27. సో 27 స్క్వేర్ ప్లస్ 5 చేస్తే మనకు ఆన్సర్ అయితే వస్తుంది, దట్ ఈస్ 734. సో ఆప్షన్ ఇది. ఎందుకంటే 25 25లో 625 కదా, సో 625 దానిపైన మనకి డేటా రావాలి. సో ఆప్షన్ ఇది. 723-79 119 167 అయితే మనకు ఆ యొక్క మధ్యలో నెంబర్ ఏంటిది, సో సాల్వ్ చేయండి. 7 23 79 119 167 డిఫరెన్స్ ఎంత, 16. ఈ డిఫరెన్స్ మనకు తెలవాలి. అండ్ నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత, 79 119 డిఫరెన్స్ ఎంత, 40. ఈ డిఫరెన్స్ ఎంత, 48. సో ఏమైనా కాంబినేషన్ ఉందా, 8 డిఫరెన్స్ ఉంది. 6 16 అంటే 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40, 8 6 40. ఓకే సో 16 అంటే ఇక్కడ 24, 23 24 ఎంత, 47, 47 ఇది ఎంత, 32, 8 2 8 3 8 4 8 5 8 6. ఓకే సెట్ అయింది అంటే 47. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. ఈ కింద వాటిలో ఇచ్చినటువంటి శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏ సంఖ్య ఉంటుంది, 12 14 18 26 42 తర్వాత ఏమొస్తుంది ఆలోచించండి. 12 14కి డిఫరెన్స్ ఎంత, 2 4. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 8 వస్తుంది, ఎందుకంటే 8 8 16 కదా. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 16 అంటే ఇంటూ 2, 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 32. సో 2 2 4, 4 ఎక్కడ ఉంది, ఇక్కడనే ఉంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ టు మేక్ ఇట్ లాజికల్లీ కంప్లీట్. ఓకే పీజేసి 13, ఏఈఎక్స్ 20, ఎఫ్జెడ్ఎస్ 27, ఏయుఎన్ 34 తర్వాత ఏమొస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే 39 41 ఇక్కడ కనిపిస్తుంది నెంబర్స్ దాంట్లో. ఓకే 13 20 డిఫరెన్స్ ఎంత, 7. 27కి 20కి 7, 27 34కి 7, 34 ప్లస్ 7 ఎంత, 41. సో అంటే ఈ రెండు పోయినాయి, ఈ రెండు. ఈ రెండింటిలో కూడా వివి. ఓకే ఫస్ట్ వి తర్వాత ఐ కానీ పి కానీ రావాలి. ఓకే సో ఏంటిది అది, జే ఈ జెడ్ క్యూ. ఏం లేదు ఇక్కడ ఉన్నాయి కదా. సో ఈ సెకండ్ డిజిట్ తీసుకుంటే ఒకవేళ ఐ వస్తే ఇది ఆన్సర్, పి వస్తే ఇది ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కావాలి జెర్సీ నెంబర్ ఎంత చెప్పండి, 10. ఈ అంటే 5, ఇదెంత 26, ఇదెంత 21. డిఫరెన్స్ 5, డిఫరెన్స్ 5, డిఫరెన్స్ 5, డిఫరెన్స్ 5 ఎంత, 21 లోంచి 5 పోతే మనకి ఎంత వస్తుంది చెప్పండి, 16 కదా. 16 అంటే పి అంటే ఇది ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే ఆప్షన్ ఏంటిదండి, ఆప్షన్
బి ఈజ్ అవర్ ఆన్సర్. 15, 17, 20, 25, 32 తర్వాత ఏమొస్తుంది? డిఫరెన్స్ ఎంత? 2, 3, 5, 7. ఓకే, అంటే ఎట్లా? 2, 3, 5, 7 తర్వాత ఏమొస్తుంది? 11 వస్తుంది. ఎందుకంటే 2, 3 వచ్చింది అంటే అది ప్రధాన సంఖ్య, దట్ మీన్స్ ప్రైమ్ నెంబర్ కన్ఫర్మ్ అది. అందుకే అక్కడ ఫస్ట్ 2 కాంచి స్టార్ట్ చేస్తాడు. అంటే 32 + 11 ఎంత? 43. మనం ఇప్పటివరకు సాల్వ్ చేసిన దాంట్లో పెద్ద క్వశ్చన్లు, హార్డ్ క్వశ్చన్లు జస్ట్ అంటే జస్ట్ 3 to 4 మాత్రమే. మిగిలిన అన్ని కూడా ఎడిషన్సే, మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎడిషన్సే వచ్చినాయి. సో మీకు కూడా ఆల్ఫాబెట్ చూడగానే నెంబర్ రావాలి, నెంబర్ చూడగానే ఆల్ఫాబెట్ రావాలి, ఆ రెండింటితో పాటు ఎడిషన్ సబ్ట్రాక్షన్ రావాలి. ఈ క్వశ్చన్ చూడండి, 14, 18, 26, 38, 54 తర్వాత ఏమొస్తుంది? ఓకే, సో 14, 18, 26, 38, 54 తర్వాత ఏంటి? డిఫరెన్స్ 4, డిఫరెన్స్ ఎంత? 8, డిఫరెన్స్ 12, డిఫరెన్స్ 16, అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? 4 ఓవర్ల 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20, 54 + 20 74. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. 87, 76, 67, 60, 55 తర్వాత ఏమొస్తుంది? ఓకే, 87, 76, 67, 60, 55 తర్వాత ఏమొస్తుంది? డిఫరెన్స్ ఎంత? 11, 9, 7, 5, 3. 55లోంచి 3 పోతే 52. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. లాజిక్స్ అర్థమవుతున్నాయి కదా? సింపుల్గా ఇచ్చిండి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా. కాకపోతే మనకు మెయిన్ ఎగ్జామ్లో అంత ఫాస్ట్ స్ట్రైక్ అవ్వవు. స్ట్రైక్ అని అంటే వీఆర్ ఇన్ ద సేఫ్ జోన్. ఇక్కడ 88 ఉంది, 84 ఉంది, అంటే 2 ఆప్షన్స్ ఈజీగా ఎగరగొట్టేయచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి బికేఎస్ ఎంత? ఓకే, సో ఇక్కడ చూడండి 36, 48, 60, 72. డిఫరెన్స్ ఎంత? 12 3 36, 12 4 48, 12 5 60, 12 6 72, 12 7 84. అంటే ఇక 2 పోయింది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఒకటి తెలిసి సరిపోతుంది కదా, బిజిఎల్క్యూ. బిజిఎల్క్యూ. బి అంటే 2, జి అంటే 7, ఎల్ అంటే 12, క్యూ అంటే 17. తర్వాత ఏమొస్తుంది? 22. 22 అంటే వి వస్తుంది, వి అంటే ఇది విజేత. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 3, 4, 4, 6, 12, 15, డాష్ 49, 196, 20, 1. ఓకే, ఒక డిఫరెన్స్ ఇంటూ 1, 2 డిఫరెన్స్, 2, 2, 3 డిఫరెన్స్, 2, 3. ఇక్కడ 4 డిఫరెన్స్ ఇంటూ 4, 5 డిఫరెన్స్. అంతే, బేసిక్ 15 మూల 45. ఇదే ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. 3, 7, 6 తగ్గింది పెరిగింది చూడండి. ఇక్కడ 7 తర్వాత 6 వచ్చింది, 7 కంటే 6 తక్కువ కదా, కాకపోతే ఆల్టర్నేటివ్ తీసుకోవాలి అన్నమాట. 3, 7, 6, 14, 12, 28, 24. 3 2 6, 6 2 12, 12 2 24. ఆ తర్వాత మనకు సంబంధం లేదు. 7 7 2 14, 14 2 28, 28 2 ఎంత? 56. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. Select the combination of letters and numbers that even sequentially placed from the left to right in the same sequence in the blanks of the given series will complete the series. ఓకే, సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డేటా చూడండి. పార్టిషన్స్ అయితే వర్కౌట్ అవ్వవు. సరే, ఓకే, ఇక్కడ చూడండి హెచ్ వాల్యూ 8, ఇది 10. ఓకే, పి అంతా ఇది 16, ఇది 18. ఓకే, ఎల్ వాల్యూ 12 కాబట్టి ఇక్కడ 14 వస్తుంది. ఓకే, సో ఇక్కడ డి అంటే 4 కాబట్టి 4 అంటే ఇక్కడ 6 వస్తుంది. 6, 14, 6, 14 అంటే ఇదే. ఇక్కడ చూడండి 4, 8, 12, 16 తర్వాత 20, T20 ఇదే. ఇలా తీసుకుని ఇదే ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. 5, 11, 7. 11 కంటే 7 చిన్నది కదా, కాబట్టి ఆల్టర్నేటివ్ అంటే బేసిస్ సరి లెక్క తీసుకోవాలి. 14, 14, 17, 19 డాష్. సో ఇది ఓకే. డిఫరెన్స్ ఎంత? 1, 2, 3, 4 డిఫరెన్స్ అంటే 21. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. 4, 5, 13, 40 డాష్ 229, 445, 788, 1300. అంటే ఇక్కడ ఏంది? మల్టిపుల్ అవుతుంది.
ఓకే, మల్టిప్లై అయితేనే కదా మనకు అట్లా తేడా వచ్చేది, లేదంటే స్క్వేర్స్ ఉపయోగించాలి. 4, 5, 13. నాతో పాటు మీరు కూడా బ్యాక్ ఎండ్లో ట్రై చేయాలి. ఏదో ఒక లాజిక్ మీకు కూడా తగులుతుంది కదా. మనం చేసేయే ఇదే మెథడే పర్ఫెక్ట్ అని కాదు, కాకపోతే నాకు ఆ టైంలో స్ట్రైక్ అయినే మనం చేస్తున్నాం అంతే. 4, 5 డిఫరెన్స్ 1, 5, 13 డిఫరెన్స్ 8. ఇక్కడ డిఫరెన్స్ ఎంత చెప్పాలి? 27. సింపుల్గా చూస్తే అర్థమైతేనే ఉందిగా. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్ అంటే 64. 40 + 64 104. ఇక్కడ ఇదేమవుతుంది? 5 క్యూబ్ అంటే 125. సో 4, 5, 9 వస్తుంది. 0, 2 2 వస్తుంది. 1 + 1 2 వస్తుంది. ఎస్, ఇది ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి ఈజెడ్ ఈజెడ్, ఇక్కడ ఈజెడ్. ఓకే, ఇది ఎట్లాగో ఈ కన్ఫర్మ్, ఇది అవసరం లేదు. ఒకవేళ ఏ అయితేనేమో అయిపోయినట్టే, జెడ్ అయితే మళ్ళీ మొదటి కాన్ చేయాలి. ఇక్కడ యూటీ వచ్చింది. సరే, లాజిక్ చూద్దాం. యువిడబ్ల్యూఎక్స్, యూ కంటే ముందు టీ వస్తుంది కాబట్టి ఇది పోయింది, ఈ రెండు పోయినాయి. జెడ్ ఈ లాస్ట్ ఈ రెండు అవసరం లేదు మనకి. ఓకే, నెంబర్ ఒకటే కనుక్కుందాం. 4, 8, 12, 16, తర్వాత 20. ఇది ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అంతే, ఫటాఫట్ అయిపోతాయి. కొద్దిగా మనం ఫోకస్ చేయాలంతే. కెమెరామెన్ జల్దీ ఫోకస్ కారు అన్నట్టు మనం కూడా మన యొక్క ఐని ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్ వెన్ ప్లేస్డ్ ఇన్ ద సేమ్ సీక్వెన్స్ ఇన్ ద బ్లాంక్స్ ఆఫ్ ద గివెన్ సిరీస్ విల్ కంప్లీట్ ద సిరీస్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆప్షన్స్ గమనించండి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది, బట్ మనం ఫ్యూ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఏంటి చూడండి అంటే, ఒకసారి ఆప్షన్స్ గమనిస్తే ఇక్కడ ఎం వచ్చింది, ఇక్కడ ఎం వచ్చింది, ఇక్కడ జే వచ్చింది, ఇక్కడ ఐ వచ్చింది. అంటే ఐ, జే, ఎం. సో ఒకవేళ కనుక ఐ అయింది అనుకోండి, ఇదే ఆన్సర్ అయితే. జే అయితే ఇదే ఆన్సర్ అయితే. ఒకవేళ ఎం అయితే అప్పుడు ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఉంది కదా, ఎఫ్ కానీ బి కానీ. సో దీన్ని బట్టి మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు, మొత్తం చేయాల్సిన పని లేకుండా. సో హెచ్ వాల్యూ ఎంత? 8, ఇది 10, ఇది 11, ఇది 12, ఇది 13. సో మధ్యలో ఏది మిస్ అయింది? 9. 9 అంటే ఐ. సో ఐ అంటే ఇది ఆన్సర్. అంతే, ఫటాఫట్ అయిపోతాయి. మీరు కూడా అంతే, ఎక్కువ టైం తీసుకోవద్దు. మనకు 90 మినిట్స్లో 100 క్వశ్చన్ సాల్వ్ చేసేటట్టే ఉంటుంది. మనం టైం ఎక్కువ తీసుకుంటాం, ఎందుకంటే మనకు ఆ లాజిక్ అనేది స్పాట్లో గుర్తుకు రాదు కాబట్టి. అండ్ నెక్స్ట్ 13, 16, 22, 31, 43. ఓకే, 13, 16, 22, 31, 43. ఓకే, డిఫరెన్స్ ఎంత? 3, 6, 9, 12, తర్వాత 15. అంటే అంతేగా, 15ఏగా. అంటే ఎంత? 8 వస్తుంది ఇక్కడ. 43 + 15 ఎంత? 58. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. Which of the following numbers will replace the question mark in the given series? So 17, 23, 27, 29 తర్వాత ఏమొస్తుంది? డిఫరెన్స్ 6, డిఫరెన్స్ 4, డిఫరెన్స్ 2, తర్వాత ఏమొస్తుంది? డిఫరెన్స్ 0. ఎందుకంటే 6, 4, 2, 0 కదా, అంటే మళ్ళీ అదే వస్తుంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇట్లా కూడా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ చూడండి, బిఏడిసి. ఓకే, బిఏడిసి మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ మనం సెక్షన్ వైజ్ చేసుకుందాం. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 16 కాబట్టి 4 4 చేద్దాం. 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. ఓకే, సో లాస్ట్లో బిఏ ఉండాలి. ఇక్కడ బిఏ ఉంది, ఇక్కడ కూడా బిఏ వచ్చింది. సో ఏ అంటే ఇది పోయింది. సో ఇక్కడ ఏమొస్తుంది? సి, డిసిబిఏ అంటే ఇక్కడ సెకండ్ సి ఉండాలి, సెకండ్ సి మూడిట్లో అదే ఉంది. కానీ ఇక్కడ కూడా ఈఏ ఉండాలి కదా. ఫస్ట్ ఇక్కడ డిసి ఇది పోయింది. ఇది ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకు? డిసి వచ్చేసింది, ఆ తర్వాత ఇక్కడ బిఏ వచ్చేస్తుంది. డిసిబిఏ కాబట్టి 22, 34, 48, 64, 82 తర్వాత ఏమొస్తుంది? ఏంటిదండి? 22, 34, 48, 64, 82. రాసేటప్పుడే మన మైండ్లో డిఫరెన్సెస్ చూసుకోవాలి. 12 ఇక్కడ ఎంత? 14, ఇదెంత? 16, 18, తర్వాత ఏమొస్తుంది? 20, 82, 20 ఎంత? 102. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 49, 60, 82, 115, 18, 159 తర్వాత ఏమొస్తుంది? 49, 60, 82, 115, 159 డాష్. డిఫరెన్స్ ఎంత? 11, 22, 33,
44, తర్వాత 55. సో 9 + 5 ఎంత 4. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది కూడా చూడండి ఇక్కడ 97, 95. ఓకే, GH. ఓకే, 95 ఇచ్చిన GH తెలిస్తే అయిపోతుంది. ఓకే, 19, 38, 57, 76. ఏంటిది 19, 1938, 19 57, 19 76, 19 5 ఎంత చెప్పాలి? 19 5 95. ఈ రెండు వచ్చినాయి, ఇంకో ఈ రెండు పోయి జీనా హెచ్ అనేది కనుక్కోవాలి. సో అక్కడ ఏమి ఇచ్చిండు? క్యూ క్యూ వై క్యూ అంత 17, 21, 25. తర్వాత ఏంది 3. తర్వాత ఏమొస్తుంది చెప్పాలి? 7 వస్తుంది. ఎందుకంటే 4 4 4 4 అంటే G7. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 42, 52, 63, 75, 88-117. సో సాల్వ్ చేయండి క్వశ్చన్ని. 42, 52, 63, 75, 88, 117. 10, 11, 12 వస్తుంది. 13, తర్వాత ఏమొస్తుంది 14, ఆ తర్వాత 15. సో దీనిలోంచి 15 తీసిన 102, దీనికి 14 కలిపిన 102. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. 26, 61, 120, 209-501. 209-501. సో డిఫరెన్స్ ఎంత? 35, 59, 89 డిఫరెన్స్ వస్తుంది. డిఫరెన్స్ కావాలి. ఫస్ట్ 29 మధ్య డిఫరెన్స్ చూద్దాం. సో 35 ఇది 24 వస్తుంది. 24 ఇదంటే 30, అంటే డిఫరెన్స్ ఎంత? 6 తీసుకుంటే ఇక్కడ 36 వస్తుంది. సో 89, 36 ఎంత? 125. సో 9, 5, 4 వస్తుంది. సో 4, 200 + 100, 300 అంటే ఇదే. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ 334. MSN 15, QWR 18, UAV 21, YEZ 24. తర్వాత ఏమొస్తుంది? సో 31, 27 ఉంది. CD. ఓకే, మధ్య దాంతో వదిలేసిన మనం. ఇంకోటి చూడండి, ఇక్కడ చూడండి SCDL ఉంది. SCDL అంటే 4 వేరు వేరు వచ్చినాయి. సో ఇదొక్కటి కనుక్కున్న అయిపోద్ది కదా మనకు. సో N 6 BZ. తర్వాత ఏమొస్తుంది? N అంటే 14, 18, 22, 26. తర్వాత ఏమొస్తుంది? 4 వస్తుంది. 4 అంటే D ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. CID. ఓకే, CID 27. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అంతే, టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదండి క్యాలిక్యులేషన్కి, స్మార్ట్నెస్ను ఉపయోగించాలి. ఓకే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నెంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? ఈ కింది వాటిలో ఇచ్చినటువంటి శ్రేణిలోని ప్రశ్న గుర్తు స్థానంలో ఏ సంఖ్య వస్తుంది? 48, 52, 26, 30, 15. తర్వాత ఏమొస్తుంది? 15 రోజుల 30, 4 తగ్గించిండు. 26 రోజుల 52, 4 తగ్గించిండు. ఓకే, -4 × 2, -4 × 2. సో ఇక్కడ కూడా -4. అంటే ఏం చేయాలి? దీన్ని ప్లస్ చేయాలి యాక్చువల్గా. అంటే 15 అంటే మనం రివర్స్ వస్తున్నాం కాబట్టి 19. సో ఇది ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 17, 19, 21 మళ్ళీ ఇక్కడ తగ్గింది. ఇక్కడ చూడండి 19, ఇక్కడ 19, ఇక్కడ 19. ఆ 3 పక్కన పెట్టేసి ఇక్కడ చూడండి 17, 21, 4 తేడా, 21, 25, 4 తేడా, 25, 4, 29. కొద్దిగా ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. 138, 15, 24, 35. ఓకే, సో ఆన్సర్ ఏంటిదండి? థింక్ ఇట్. 0, 3, 8, 15, 24, 35. తర్వాత డిఫరెన్స్ 3, 5, 7, 9, 11. తర్వాత ఏంది 13. ఆటోమేటిక్ వచ్చేస్తూనే ఉంటుంది. ఎంత? 48. ఎందుకంటే 5, 3, 8, 3, 1, 4. ఇక్కడతోటి మనకు సక్సెస్ఫుల్గా ఏమైపోయింది? పార్ట్ 5 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 3 పార్ట్స్ ఉన్నాయి.
ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్ ఈ 3 పార్ట్స్లో? 100 క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, లిటరల్గా 100 ఉన్నాయి, 100 కంటే తక్కువనే ఉన్నాయి. ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసిన క్వశ్చన్స్ ఏం తెలుసా? 150+ క్వశ్చన్స్. ఓకే, సో మీరు ఆల్రెడీ ఒక చాప్టర్లో 150కి పైగా క్వశ్చన్లు, అది కూడా గత రైల్వే ఎగ్జామ్లో అడిగిన వన్ ఆఫ్ ద మేజర్ ఎగ్జామ్స్లో ఒకటైనటువంటి ఆల్ ఇండియా కాంపిటీషన్లో మనకు దాదాపుగా ఎంత 1,00,00,000 మందికి పైగా అప్లై చేసి రాసినటువంటి ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీరు బాగా నేర్చుకున్నారని అనుకుంటున్నాం. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోస్ని అయితే చూడండి దయచేసి. అండ్ దాంతోపాటు ఈ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైతే స్టార్ మార్క్ ఇచ్చినామో అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకా ఎవరైతే ఒక సిబిట్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వలేదు, సిబిట్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు మన యొక్క ఫౌండేషన్ కోర్సులో కూడా జాయిన్ అవ్వండి. మన యొక్క ఫౌండేషన్ కోర్సులో త్వరలోనే లూసెంట్ సంబంధించినటువంటి డేటా కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. మనకి ఇప్పటివరకు ఒక 2 సబ్జెక్టులు అయితే రెడీ అయ్యి వచ్చినాయి, ఇంకా రాబోతున్నాయి మిగిలినవి కూడా. 2025 న్యూ లూసెంట్ ఎడిషన్. సో అవన్నీ కూడా ఫస్ట్ మన యొక్క కోర్సుల వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి లేట్ చేయకుండా మన యొక్క కోర్సెస్లో జాయిన్ అవ్వండి. అప్డేటెడ్ కంటెంట్ని యాజ్ పర్ ద లేటెస్ట్ స్టాండర్డ్ డేటా ప్రకారంగా అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైలీ ఇంపార్టెంట్ అయినటువంటి లూసెంట్ కంటెంట్ని గ్యాదర్ చేసుకోండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ వీడియో మనకు నేటితో కలుద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోని ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి, వీడియోని అందరూ కూడా షేర్ చేసేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.